బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేకానంద. కేంద్ర మంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఇద్దరు కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార బలంతో బాధిత కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మైనర్ బాలికకు న్యాయం చేయలేని బండి సంజయ్, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఎద్దేవా చేస్తారు. బండి భగీరథ్ కేసు విషయంలో బండి సంజయ్ బాధ్యత వహించి తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కేసును సీరియస్గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా నీ బీజేపీ పార్టీని, నీ ధర్మాన్ని అంతా కూడా కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టినటువంటి నాయకుడు బండి సంజయ్. ఈరోజు కేంద్రంలో హోం మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో హోంశాఖ బాధ్యత చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరు కూడా పోలీస్ అంతా కూడా కబ్బంద హస్తాల్లో పెట్టుకొని పోలీస్ ని యాక్ట్ చేయకుండా వారిని ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో నిజంగా కూడా చెప్తా ఉన్నా, నిష్పాక్షపాతికంగా మీకు విచారణ జరగాలంటే రాజీనామా చేయాలి బండి సంజయ్. ఈ యొక్క తతంగం అంతా కూడా గత 3 నెలలు జరుగుతా ఉన్నది. బాలిక పైన ఎవరైతే అత్యాచారం చేశారో బండి సంజయ్ గారి కుమారుడు, మరి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బండి సంజయ్ గారు బ్లాక్ మెయిల్ చేసేయడం చెప్పి స్పష్టంగా ఆధారాలతో బయట ఉన్నది. మొన్న నమోదైనటువంటి కేసు అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు అయితే కేసు పెట్టినారో మరి అది విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే, దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగవద్దంటే ఇమీడియట్ గా బండి సంజయ్ కుమార్ గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. బాధ్యత గల పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. లేకున్నట్టయితే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తక్షణ వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.